Hi friends, this is Shravani. Welcome back to my channel Learn More by Shravani. Previous video లో about let usage గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా వీడియో మిస్ అయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. టుడే we will discuss about degrees of comparison. This is the most important topic for competitive exams. Competitive exams ki prepare ayye vallu like SSC, banking, RRB prepare. If you take any competitive exam, this type of degrees of comparison కి సంబంధించిన బిట్స్ కంపల్సరీగా ఉంటాయి ఫ్రెండ్స్. అయితే చేంజింగే కాకుండా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో కూడా ఇది ఇస్తూ ఉంటారు. అండర్స్టాండింగ్ లెవెల్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అంటే మన డైలీ లైఫ్ కి అనుసరించి కొన్ని వాక్యాలు ఇచ్చి దాన్ని సరిచేయమనడం ఇస్తూ ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా కొంచెం క్లియర్గా నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్గా సింప్లిఫై చేశాను అది ఈ టాపిక్ని సింప్లిఫై చేశాను. ఐ థింక్ మీరు ఈ వీడియో చూసాక మీకు కంపల్సరీగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చాలా సింపుల్గా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ ద మీనింగ్? అసలు ఏంటి డిగ్రీస్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై డిగ్రీస్? డిగ్రీస్ అంటే ఏంటి? అందులో ఏంటి కంపారిజన్? Degrees means the word degree stand for the level of quality. What is meant by quality? మనకి క్వాలిటీని తెలియజేసేది అంటే ఏంటి? adjective or adverb. వర్డ్స్ ఆఫ్ స్పీచ్ లో adverb, adjective గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఎవరైనా వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే the word degree stand for the level of క్వాలిటీ. ఆ యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ లో ఉండే లెవెల్స్ నే మనం డిగ్రీ అంటాం. యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ లో ఉండే లెవెల్స్ నే డిగ్రీ అంటాం. ఓకే ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్స్ లో ఉండే లెవెల్స్ నే డిగ్రీస్ అంటాం. అంటే యాడ్జెక్టివ్ కావచ్చు, యాడ్వర్బ్ కూడా కావచ్చు. ఆ డిగ్రీస్ నే కంపారిజన్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ద లెవెల్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, ఆ యాడ్జెక్టివ్స్ ఆర్ యాడ్వర్బ్స్ యొక్క లెవెల్స్ ని బట్టి మనం దేర్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ద three types, 3 stages or 3 types. What is that? Positive degree, comparative degree, superlative degree. Positive degree, comparative degree, superlative degree. Okay, positive degree. What is that? సింపుల్ గా పాజిటివ్ డిగ్రీ అంటే ఇది ఒక మనిషి లేదా వస్తువు, జంతువు ఏదైనా దాని గురించి ఏదైనా ఒక గుణాన్ని తెలిపితే ఇది ఒక మనిషి లేదా వస్తువు లేదా జంతువు ఏదైనా గుణం కలిగి ఉన్నది అని తెలుపుతుంది. ఒక మనిషికి లేదా ఒక యానిమల్ కి, ఒక బర్డ్ కి, ఒక ప్లేస్ కి ఈ గుణం ఉంది అంటే జస్ట్ ఈ గుణం ఉంది అని మాత్రమే తెలియజేస్తుంది పాజిటివ్ డిగ్రీ అనేది. కంపారిటివ్ డిగ్రీలో పేర్లోనే ఉంది కంపారిజన్. కంపేర్ చేయడం అంటే ఇద్దరు వ్యక్తులను కానీ లేకపోతే ఏమైనా 2 వస్తువులను కానీ ఏమైనా 2 బర్డ్స్ని కానీ 2 యానిమల్స్ని కానీ మనం కంపారిజన్ మీన్స్ పోల్చడానికి వాడుతాం. దేన్ని పోల్చడానికి వాడేది, కంపేర్ చేయడానికి వాడే వాటిని కంపారిటివ్ డిగ్రీ అంటాం. సూపర్లేటివ్ డిగ్రీ సుపీరియర్. సూపర్లేటివ్ మీన్స్ సుపీరియర్, ఇది చాలా ఉన్నతమైన లేదా అతి తక్కువ గుణాన్ని తెలియజేస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు తెలుసుకున్నాం కదా వాట్ ఈస్ మెన్ బై పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. అడ్జెక్టివ్స్ ఉంటాయి, అడ్వర్బ్స్ ఉంటాయి, అవి ఎలా చేంజ్ అవుతాయి, ఎలా చేంజ్ చేయాలి? ఫార్మేషన్ ఆఫ్ కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్స్. పాజిటివ్ డిగ్రీ అంటే క్వాలిటీ ఉందని చెప్తుంది పాజిటివ్ డిగ్రీ. ఆ పాజిటివ్ డిగ్రీనే మనం కంపారిటివ్ లో ఒకలా చేంజ్ చేస్తాం, సూపర్లేటివ్ లో ఒకలా చేంజ్ చేస్తాం. అయితే ఆ కంపారిటివ్ సూపర్లేటివ్ లో చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అవి ఎలా చేంజ్ అవుతాయో తెలియాలంటే మనకి వాట్ ఈజ్ మెంట్ బై సిలబల్. సిలబల్ అంటే ఏంటో తెలియాలి మనకి. ఒకే ఒక ఓవల్ సౌండ్ చే పలకబడిన అక్షర సముదాయాన్నే సిలబల్ అంటాము. ఒక పదంలో ఒక సిలబల్ ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ సిలబల్స్ కూడా ఉండొచ్చు. అయితే ఒక పదంలో ఒకే ఒక సిలబల్ ఉండే యాడ్జెక్టివ్స్ కి ఒకే సిలబల్, ఓన్లీ 1 సిలబల్ ఉందనుకోండి, ఆ యాడ్జెక్టివ్స్ కి ఏం చేరుతాయి? కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ గాని ఆర్ గాని చేర్చడం వలన మనకి కంపారిటివ్ ఫామ్ అనేది ఏర్పడుతుంది.
అదే ఈఎస్టీ చేర్చామనుకోండి, ఈఎస్టీని చేర్చితే సూపర్లేటివ్ ఏర్పడుతుంది. సూపర్లేటివ్ అనేది ఏర్పడుతుంది. ఇది మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, బిగ్ అని ఉంది కదా, బిగ్. బిగ్ అంటే మనం పలికినప్పుడు చూసుకోవాలి. బిగ్ అనేది దట్ ఈస్ ద వన్ సిలబుల్. బిగ్ అనేది ఒకే ఒకసారి ప్రొనౌన్సియేషన్ అనేది రెండుగా మనం విడదీయట్లేదు. బిగ్, దట్స్ ఇట్, వన్ సిలబుల్. సో అది ఈఆర్ చేర్చితే సిడి. సిడి మీన్స్ కంపారిటివ్ డిగ్రీ. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. ఈఎస్టీ చేరితే ఎస్డి అవుతుంది, సూపర్లేటివ్ డిగ్రీ. వైట్, వైటర్, వైటెస్ట్. వైట్ దట్ ఈస్ ద వన్ సిలబుల్. నెక్స్ట్ క్లవర్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. ఓల్డ్, ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం చేంజ్ చేయాలి. అయితే నెక్స్ట్ వన్, అయితే వన్ సిలబుల్ ఉంటే ఈఆర్ కానీ ఆర్ కానీ చేరితే కంపారిటివ్ డిగ్రీ అని, ఈఎస్టీ చేరితే సూపర్లేటివ్ డిగ్రీగా చేంజ్ అవుతాయని తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు టూ సిలబల్స్, టూ లేదా అంతకంటే ఎక్కువ సిలబల్స్ ఉంటే ఆ యాడ్జెక్టివ్స్ కి టూ గానీ అంతకంటే ఎక్కువగానే సిలబల్స్ ఉంటే ఆ యాడ్జెక్టివ్స్ కి మోర్ చేర్చితే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. మోస్ట్ చేర్చితే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. యూజ్ఫుల్, యూజ్ అనేది వన్ సిలబల్, ఫుల్ అనేది వన్ సిలబల్, టూ సిలబల్స్ ఇవి. యూజ్ఫుల్, మోర్ యూజ్ఫుల్, మోస్ట్ యూజ్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్, త్రీ సిలబల్స్ ఇవి. మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని వస్తుంది. ఇలా మనం డిగ్రీస్ అనేవి ఈజీగా ఇలా తెలుసుకున్నాం అనుకోండి. టూ కంటే ఎక్కువ సిలబల్స్ అయితే మనం మోర్, మోస్ట్ అని యూజ్ చేయాలి. అదే వన్ సిలబల్ అయితే ఈఆర్ కానీ ఆర్ కానీ చేర్చితే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఈఎస్టీ చేర్చితే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. అయితే నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇలా సరిపోయాయి. అవన్నీ రెగ్యులర్గా వచ్చేవి. మనం వెబ్ ఫామ్స్ లో తెలుసుకున్నాం కదా, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని. ఇక్కడ కూడా ఇర్రెగ్యులర్ గా ఉండే కంపారిజన్స్ కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే గుడ్, వేరుగా ఉంటాయి అన్ని కూడా. చూడండి, గుడ్, బెటర్, బెస్ట్. వెల్, బెటర్, బెస్ట్. ఇల్, వర్స్, వర్స్ట్. బ్యాడ్, వర్స్, వరస్ట్. లిటిల్, లెస్, లీస్ట్. ఇవి మాత్రం మనం కంపల్సరీగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి టూ ఈక్వల్ గా ఉంటాయి, సిడి ఎస్డి ఈక్వల్ గా ఉంటాయి. బట్ ఇర్రెగ్యులర్ కంపారిజన్స్ ఏంటంటే త్రీ ఫార్మ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం క్లియర్ గా తెలుసుకోవాలి. లిటిల్, లెస్, లీస్ట్. మచ్ ఆర్ మెనీ అని వస్తే మోర్, మోస్ట్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలా చేంజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి మనం ఒక సెంటెన్స్ ని ఎలా చేంజ్ చేయాలి, చేంజ్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చేంజింగ్ ఆఫ్ డిగ్రీస్. ఇప్పుడు ఈ డిగ్రీస్ ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. పాజిటివ్ డిగ్రీలో ఆ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే నో అదర్, నో అదర్ తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి, నో అదర్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సో యాజ్ అని రాయొచ్చు. యాజ్ మధ్యలో మనం ఆ కంపారిజన్ ఫామ్ అనేది రాయాలి పాజిటివ్ డిగ్రీకి సంబంధించి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ వర్బ్ ఉంటుంది. ఓకే, అంటే ఇలా చూడండి, యాజ్ గుడ్ యాజ్ అని రాస్తాం. అదే సో యాజ్ అనుకోండి, సో గుడ్ యాజ్ అని వస్తుంది. సో గుడ్ యాజ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అని ఇలా రెండింటి మధ్యలో పీడీ ఫామ్ రాయాలి. నెక్స్ట్ ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీ, ఇది టైప్ 1, మోడల్ 1. ఈ మోడల్ 1లో పాజిటివ్ డిగ్రీ నో అదర్తో స్టార్ట్ అవుతుంది. కానీ కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కంపారిటివ్ డిగ్రీ, తర్వాత వర్బ్ ఫామ్, తర్వాత సిడి ఫామ్, తర్వాత ఏం రావాలి, దాన్ ఎనీ అదర్ అని రావాలి. చూడండి, బెటర్ దాన్ ఎనీ అదర్ అని వస్తుంది. బెటర్ దాన్ ఎనీ అదర్. గుడ్ కి సిడి ఫామ్ బెటర్ కదా, బెటర్ దాన్ ఎనీ అదర్ ప్లస్ బాయ్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఫామ్ ప్లస్ ది అనేది కంపల్సరీ. అంటే ది బెస్ట్, ది బెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద వరస్ట్, ద లీస్ట్. అంటే సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు ఎప్పుడు కూడా ద అనే ఆర్టికల్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎస్డి తర్వాత ఆఫ్ ఆల్ రావాలి. ఫ్లోరల్ ఉంటే ఇక్కడ ఫ్లోరల్ ఉంటే ఆఫ్ ఆల్ ముందు రాయాలి.
సింగులర్ అయితే ఆఫ్ ఆల్ అనేది రాదు. ఓకే, అది మనం ఎగ్జాంపుల్స్ లో చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. దిస్ ఈస్ ద మోడల్ 1 ఆర్ టైప్ 1. అయితే ఈ మోడల్ 1 ని దిస్ ఈ నో అదర్ అని వస్తుంది పాజిటివ్ డిగ్రీలో, దాన్ ఎనీ అదర్ వస్తుంది కంపారిటివ్ డిగ్రీలో, సూపర్లేటివ్ డిగ్రీలో దా వచ్చి ఆఫ్ ఆల్ వస్తుంది. ఈ మోడల్లో ఎప్పుడు యూజ్ చేస్తాం? ఒక వ్యక్తిని ఎక్కువ మంది వ్యక్తులతో కంపారిజన్ చేసేటప్పుడు, ఒక వస్తువుని ఎక్కువ మంది వస్తువులతో కంపారిజన్ చేసేటప్పుడు, ఒక ప్లేస్ ని ఎక్కువ ప్లేస్లతో కంపారిజన్ చేసేటప్పుడు మనం ఈ మోడల్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి తెలియాల్సినవి ఏంటంటే ఈ చేంజింగ్ చేసే ముందు ఇంకో ముఖ్యమైన విషయం తెలియాలి ఫ్రెండ్స్. ఆఫ్టర్ నో అదర్ అలాగే కంపారిటివ్ డిగ్రీలో దాన్ ఎనీ అదర్ తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ నే యూజ్ చేయాలి. సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్ ని మనం సింగులర్ అయితేనే సింగులర్ నే రాయాలి. దాన్ ఎనీ అదర్ తర్వాత నో అదర్ తర్వాత. నెక్స్ట్ ఏంటంటే సింగులర్ నౌన్ మాత్రమే రాయాలి. ఆఫ్టర్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆఫ్టర్ ఆఫ్ ఆల్ వి యూజ్ ప్లోరల్ నౌన్ ఓన్లీ. ఆఫ్ ఆల్ తర్వాత ఎప్పుడు కూడా ప్లోరల్ నౌన్ మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ చేంజ్ ద ఫస్ట్ వన్. ఇచ్చిన సెంటెన్స్ అనేది ఎస్డిలో ఉందా, సిడిలో ఉందా, పీడీలో ఉందో మనం క్లియర్గా తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి పీడీ మాత్రమే ఇవ్వరు. ఈ సిడి ఇచ్చి పీడీ అడుగుతారు, ఎస్డి ఇచ్చి సిడి పీడీ రాయమంటారా, ఎలాగైనా అడగొచ్చు. అయితే మనం ఎలా తెలుస్తుంది మేడం పీడీలో ఉందని ఒక సెంటెన్స్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉందని ఎలా తెలుస్తుంది అంటే, ఈ మోడల్ అయితే నో అదర్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఉన్నాయి మోడల్స్. అయితే ఈ మోడల్ కనుక దీంతో స్టార్ట్ అవుతుంది, ఈ మోడల్ ఇవ్వకపోతే అప్పుడు ఇది ఉండదు కదా. అప్పుడు ఏం చూడాలి? ఇక్కడ మనకి కంపారిజన్ ఫామ్ చూడాలి. కంపారిజన్ ఫామ్ అనేది పాజిటివ్ డిగ్రీలో ఉంటే అప్పుడు మనం ఇది పాజిటివ్ డిగ్రీ అని తెలుసుకోవాలి. అలా ఇక్కడ కంపారిజన్ ఫామ్ చూడాలి, ఇక్కడ కంపారిజన్ ఫామ్ చూడాలి. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. నో అదర్ గర్ల్ ఈజ్ సో వైస్ యాజ్ రాధా. రాధా అంత తెలివిగా ఈ గర్ల్ కూడా ఉండదు. అంటే ఎక్కువ మంది గర్ల్స్ లో ఒక అమ్మాయిని కంపారిజన్ చేశాము కనుక మనం ఈ మోడల్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది పీడీ ఫామ్ కదా, దీన్ని సిడి ఫామ్ లోకి చేంజ్ చేయాలంటే సిడి ఫామ్ దేంతో స్టార్ట్ అవుతుంది? సబ్జెక్ట్. ఏంటి ఇక్కడ సబ్జెక్ట్? రాధా తీసుకున్నాం. ఈజ్ రాస్తాం. ఈ టెన్స్ ఎప్పుడు చేంజ్ అవ్వదు ఫ్రెండ్స్. అది డైరెక్ట్ అండ్ డైరెక్ట్ యాక్టివ్ వైస్ పాసివ్ వైస్ లో మాత్రమే చేంజ్ చేస్తాం టెన్స్ అనేది. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో టెన్స్ చేంజ్ చేయకూడదు. రాధా ఈజ్. నెక్స్ట్ ఏం రాయాలి? కంపారిటివ్ డిగ్రీ ఫామ్ ఏంటి? వైజ్ కి వైజర్ అని వస్తుంది. వైజర్ దాన్ ఎనీ అదర్ సింగులర్ రావాలి కదా. దాన్ ఎనీ అదర్ తర్వాత గర్ల్ అని వస్తుంది. నెక్స్ట్ ఎస్డి ఫామ్ కూడా సబ్జెక్ట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఏంటి ఇక్కడ? రాధా ఈజ్ సబ్జెక్ట్ కదా. రాధా ఈజ్ వైజ్ కి వైజెస్ట్, ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్. ఆఫ్ ఆల్ అని యూజ్ చేస్తే గర్ల్స్ అని రావాలి, ప్లోరల్ రావాలి. అంటే అందరి అమ్మాయిల్లో కూడా రాధా ఈజ్ ద వైజెస్ట్ గర్ల్. అర్థమైందా? అలా గర్ల్స్ ప్లోరల్ రావాలి ఆఫ్ ఆల్ తర్వాత ఎప్పుడు కూడా. అంటే మన మీనింగ్ చూస్తే అర్థమవుతుంది గర్ల్స్ రాయాలని. కానీ గుర్తుపెట్టుకోవాలి, మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని ఆప్షన్స్ 4 ఆప్షన్స్ చూసిన వెంటనే మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అందుకు ఇలాంటి గుర్తులు కూడా చాలా అవసరం. ఆఫ్ ఆల్ తర్వాత కంపల్సరీగా ప్లోరల్ నౌన్ మాత్రమే రావాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. నో అదర్ ఓషన్ ఈజ్ సో డీప్ యాజ్ ద పసిఫిక్. ఏ ఓషన్ కూడా పసిఫిక్ అంత లోతుగా ఉండదు. అంటే ఏంటి ఇక్కడ? ఇదేంటిది? డీప్ ఈజ్ ద పాజిటివ్ డిగ్రీ. ఓకే, ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. చూడండి, వాట్ ఈస్ ద సబ్జెక్ట్? ద పసిఫిక్ ఈజ్ డీపర్ దాన్ ఎనీ అదర్ ఓషన్. నో అదర్ ని మళ్ళీ ఇక్కడ తిరిగి యూజ్ చేయకూడదు. ఎనీ అదర్ ఓషన్ అని వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ద పసిఫిక్ ఈజ్ డీపర్ కి ద డీపెస్ట్ ఓషన్. దట్స్ ఇట్. ద పసిఫిక్ ఈజ్ ద డీపెస్ట్ ఓషన్. చూడండి, ఇక్కడ మనం ఆఫ్ ఆల్ యూజ్ చేయకపోతే ఓషన్ అని వస్తుంది, ఆఫ్ ఆల్ యూజ్ చేస్తే ఓషన్స్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్.
No other river in India is as long as the Gangas. Gangas అంటాం. No other river in India is as long as the Ganga. గంగా అంత లాంగ్ అయిన రివర్ ఇండియాలో లేదు. ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా గంగా కదా. దట్ అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మనం సిడీలోకి మార్చాలి. ద గంగా ఈజ్ లాంగర్. ఇక్కడ లాంగ్ ఉంది కదా, లాంగర్ దాన్ ఎనీ అదర్ రివర్ ఇన్ ఇండియా. రివర్ ఇన్ ఇండియా అని వస్తుంది. ఓకే, ఎనీ అదర్ ఇన్ ఇండియా. నెక్స్ట్ దీన్ని ఎస్డిలోకి ఎలా మార్చాలంటే ద గంగాస్ ఈజ్ ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్. చూడండి, ఆఫ్ ఆల్ యూజ్ చేస్తే ప్లోరల్ నౌన్ రావాలి. ఆఫ్ ఆల్ రివర్స్ ఇన్ ఇండియా అని వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆసియా ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్. ఇప్పుడు చూడండి, ఏంటిది ఏ ఫామ్లో ఉంది? ఎస్డి మీన్స్ సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్ డిగ్రీలో వేస్తారు. ఇస్తే మనం దీన్ని సిడీలోకి మార్చాలి, పీడీలోకి మార్చాలి. చూడండి, ఆసియా ముందు సిడీలో సేమ్ సబ్జెక్టే వస్తుంది కదా. ఆసియా ఈజ్ ద లార్జెస్ట్ ఎలా చేంజ్ అవుతుంది? లార్జర్ దాన్ ఎనీ అదర్ కాంటినెంట్. దాన్ ఎనీ అదర్ తర్వాత సింగులర్ నౌన్ రావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని పీడీలోకి ఎలా? నో అదర్ యాడ్ చేయాలి. నో అదర్ కాంటినెంట్. ఇక్కడ ఉన్న ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నదాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకోవాలి. నో అదర్ కాంటినెంట్ ఈజ్ సో లార్జ్ యాజ్ లార్జ్ యాజ్ అని కూడా రాయొచ్చు. సో లార్జ్ యాజ్ ద ఆసియా అని వస్తుంది. ద ఆసియా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, చీతా ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ యానిమల్ అని ఉంది. ఓకే, ఏంటిది? సిడీలో ఇచ్చారు. చీతా ఈజ్ ఫాస్టర్ దాన్ ఎనీ అదర్ యానిమల్. ఇది ఉంది. సో ఇట్ ఈస్ అ సిడి ఫామ్. సో మనం దీన్ని చేంజ్ చేయాలి. చీతా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్. దేనిలోకి చేంజ్ చేస్తాం? ఎస్డిలోకి. చీతా ఈజ్ ద ఫాస్టెస్ట్ యానిమల్. ఆఫ్ ఆల్ లేదు ఇక్కడ. సో మనం యానిమల్ అని రాస్తాం. ఆఫ్ ఆల్ అని వచ్చింది అనుకోండి, యానిమల్స్ అని రాయాలి. ఇప్పుడు నో అదర్ యాడ్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్గా ఉన్న యానిమల్ని సబ్జెక్ట్గా తీసుకుంటాం. నో అదర్ యానిమల్ ఈజ్ సో ఫాస్ట్ యాజ్ చీతా అని వస్తుంది. దిస్ ఈజ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మోడల్ 1 ఇది. నెక్స్ట్ మోడల్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, subscribe my channel and share your friends. Thank you for watching.